ఈ రాత్రి ఏదో ఒక అవమానం, ఏదో భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో. భయంతో, కలవరంతో కూడా మీరు బ్రతుకుతున్నారేమో. ఏమీ సాధించలేకపోయానే, ఏమీ చేయలేకపోయానే, శక్తి, బలం, జ్ఞానం ఉండి కూడా నేనేమీ చేయలేకపోయానే, నిస్సహాయుడిగా నిలిచిపోయానే అని ఒకవేళ మీరు కలవరపడుతున్నారేమో. ఆనాడు మోషేకు పొదనడిమిలో ప్రత్యక్షమైన దేవుడు ఈ రాత్రి ఈ సభలో మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీ అవమానాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ చేయలేని నిస్సహాయపు స్థితిలో ఒకవేళ నీ ఉన్నావేమో, నీ ద్వారాని దేవుడు ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. నేను నత్తివాడిని, నా వల్ల కాదు, నా చేత కాదని ఇలా బలహీనమైన మాటలు ఎన్నో చెప్పినప్పుడు కూడా అదే మోషేకు దేవుడు ప్రత్యక్షమై ఆ మోషే ద్వారా దేవుడు ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు చేసి, ఎక్కడైతే అవమానాలు పడ్డాడో, ఎక్కడైతే నిందను అనుభవించాడో, ఎక్కడైతే బాధలు పడ్డాడో అదే చోట దేవుడు